హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నా. ఇప్పుడైతే ఫ్రైడే నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఫ్రైడేనే నమాజ్కి వెళ్తున్నా అంటారు, కానీ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏడా మస్జిద్ ఉంటే అక్కడ నమాజ్ అయితే చేసుకుంటా. అదేవిధంగా అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. టైం అయితే చేంజ్ అయిపోయింది. ముందు 11:30కి అయితే నమాజ్ అవుతుండే. టైం వాతావరణం చేంజ్ అయ్యే కొద్దీ, అంటే రోజులు గడిచే కొద్దీ టైం కూడా చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే ఇది ఆఖరి నెల, తర్వాత రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఏమంటారు, జనవరి అయిపోయింది కదా, అంటే ఈ రోజుతోనే అయిపోతుంది. రేపటి నుంచి అయితే ఫిబ్రవరి, అదొకటే నెల ఉంటుంది. ఫిబ్రవరి 28 మరి మార్చ్ 1 అని తెలియదు రంజాన్ స్టార్ట్. ఇక్కడైతే నాకు తెలిసి 28 ఫిబ్రవరి అనుకుంటున్నారు, కానీ రోజు వచ్చే వరకు అయితే తెలియదు ఏ రోజు అని ఎగ్జాక్ట్. ఎప్పుడైతే వెళ్ళిపోదాం నమాజ్కి. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. అక్బర్ అన్న రూమ్కి వెళ్ళిపోయి చికెన్ వండుకున్నాం, అక్కడ నైట్ తిన్నాము. మరి ఇప్పుడు కూడా వెళ్ళిపోదాం, మళ్ళీ కలుద్దాం. అక్బర్ అన్న నేనైతే నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నాను కూడా. ఇప్పుడైతే పోతున్నా నమాజ్కి. చూడొచ్చు, మొత్తం కార్లే ఉన్నాయి పార్కింగ్. అందరు ఇక్కడనే పెట్టుకొని పోతారు. నేను కూడా ఈరోజు అక్బర్ అన్న రూమ్ దగ్గర పెట్టేసిన. ఇబ్బంది అవుతుంది కదా, కారు తొందర వెళ్ళాలా అన్నట్టు. ఇప్పుడైతే ఫోన్ చేసి ఈ లొకేషన్ ఇచ్చి పంపించింది. ఇక్కడ ఏమో ఆర్డర్ ఇచ్చింది, అంటే వరకైనా అంటారు, ఇలా ఉంటుంది. అదైతే ఇప్పుడు రెడీ అవుతుంది మనకు. నేను తెచ్చిన ప్లేట్ అక్కడ ఉంది. ఇందులో అయితే వరకైనా సరిపోవంట, ఇంకా 2-3 స్టెప్పులు చేయమని చెప్పింది. ఫోన్ మాట్లాడిపిద్దాం, ఆయన బిజీ ఉన్నాడు, ఆయనకు ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. అయితే మనమైతే వెయిట్ చేద్దాం, టైం పడతా అంట, చూద్దాం. ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి వచ్చినాం. పోయి అయితే మటన్ తెచ్చుకున్నాం, డ్యూటీ అక్కడ నుంచి అయితే ఫినిష్ చేసి. ఇప్పుడైతే ఇంట్లో ఉల్లిగడ్డలు అన్నీ మిక్స్ చేసి అయితే వండుకుందాం. ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి అయితే ఒకటేసారి పెట్టుకుందాం. ఎందుకంటే టైం లేదు మనకు, మెల్లమెల్లగా ఆడుకోవడానికి. ఒకసారి పెట్టేస్తే తక్కువ మీద డ్యూటీ వచ్చినా ఎటన్నా పోయి రావచ్చు, ఇద్దరు లేబర్ అన్న. దీని తర్వాత అయితే కొంచెం మసాలా అన్నీ కలిపేసి పెట్టేద్దాం. ఇదైతే మసాలా, ఇదైతే మన ధనియాల పొడి. ఇందులోనే ఒక చెంచాడు పోసుకుందాం, 2 పోసుకుందాం. ఇది కూడా ఒక 2 పోసుకుందాం. మేరాన్ మసాలా, ఇది సౌదీలో దొరుకుతుంది. ఇది ఇండియాలో కూడా దొరుకుతుండొచ్చు, కానీ మనం ఎక్కువ మన మసాలాలు వాడతాం కాబట్టి తెలియదు. కొద్దిగా పసుపు, ఇలానే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మనం కొద్దిగా తడక ఇస్తే మంచిగా ఉంటుంది ఆయిల్లో. ఇట్లా పోసుకుంటున్నాం. ఎర్రమిర్చి, స్పైసీగా ఉండాలి. మటన్ తింటే స్పైసీ లేకపోతే మటన్ టేస్ట్ రాదు. ఇందానే కొద్దిగా అల్లం పేస్ట్ వేసేద్దాం. ఏదో మేము ఫస్ట్ టైం ఇట్లా వండుతున్నా, నేను అక్బర్ అన్న చెప్పిండు కాబట్టి ఫస్ట్ టైం వండుతున్నా. మనం వేరేగా వండుతాము, అన్ని ఫ్రైలు చేసుకుంటా, ఉల్లిగడ్డల మటన్ గోలించుకుంటా. ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇట్లా వండుతున్నా, అన్నీ మిక్స్ చేసి. ఎట్లయితే కూడా తెలియదు, చూద్దాం ఎట్లయితుందో. తర్వాత ఆయిల్ కూడా పోసుకుందాం. देखो भैया आयल देखो, तुम देखो आयल बोल रहे हो ज़्यादा डाल दोगे. रुको నేను మంచి ఆయిల్ ఎక్కువ వేసి వండుతా, అన్నేమో వద్దు అంటాడు. నేను వాటర్ ఎక్కువ సరిపోతుంది అంటాడు. అట్లా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. మన స్టైల్, ఉప్పు వేసే స్టైల్. और क्या चाहते हैं, डालना है?
अब मैं निकाल रहा हूँ पाउडर। మళ్ళీ కలుద్దాం పొయ్యి మీద పెట్టేటప్పుడు. బాయ్. हमारे घर का क्या ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నీ కలిపేసినాం మంచిగా. ఇట్లా కలిపేసుకొని వంట చేస్తున్నాం ఫస్ట్ టైం. మంచిగా ఉడుకుతుంది, చూద్దాం ఎట్లయితే టేస్ట్. చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నాం మటన్, ఎందుకంటే మన టైం దొరుకుతలేదు. ఈరోజు సాలరీ కూడా వచ్చింది కాబట్టి తెచ్చుకున్నాం. 40 రియాల్ కిలో. 40 రియాల్ అంటే ఇండియా దాదాపు 1000 రూపాయలు అయినట్టే ఈ రేట్ ప్రకారం. అయితే 1000 రియాలు అయితే 1000 రూపాయలు అయితే అయింది. సరే మరి ఇప్పుడు తినాలి, అప్పుడప్పుడు ముక్కలేని ముద్ద తీయాలి కదా మనకు అన్నట్టు. చికెన్ यहाँ के दुनिया की बातें आती है। मेरे घर होंडा सिटी खड़ी है, టైం मेरा దొరకలే, हवाई जहाज खड़ा है। ఎక్కువ టైం కాదంటే कई बार मैं मुंह पे పప్పు పెట్టేస్తే తొందర అయిపోతుంది అన్నట్టు పెట్టేస్తుంటే. సరే మరి మళ్ళీ కలుద్దాం ఎట్లయినా టేస్ట్ చూసినప్పుడు. हवाई जहाज खड़ा हो जाता है घर पे। మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకున్నాం. అన్న తింటుండు. అన్న కైసా బనా? मियाँ मियाँ बहुत बढ़िया बना, बहुत अच्छा है। नमक मिर्च अच्छी है और गोश्त भी जल गया है। आज हमारे सुबह भाई ने बनाया दोस्तों। मैं रूम पे नहीं था, मैं ड्यूटी में था, मेरी बार बार ड्यूटी लग रही थी। लेकिन सुबह भाई ने बनाया अपने हैदराबादी स्टाइल में, कुछ हैदराबादी कुछ यूपी। मिर्ची तो बहुत तीखी है भाई, मिर्ची देखो, तीखी आज अच्छी है. आज हमारा प्लान ही था कि अब तीखी मिर्च का खाएंगे। बहुत दिन हो गया हल्की मिर्च मटन में तीखा ना हो तो मटन खा जैसा खाने फील का नहीं मजा नहीं है। फील नहीं. मटन में और मुर्गी चिकन में अगर तीखापन नहीं है तो खाने का मजा नहीं है। अभी हमारे तेलंगाना में इसके साथ और कुछ हो गया तो मौत लग जाती थी. अभी तो ठीक है, मस्त है. తిన్నాం ఇప్పుడైతే. ముక్క అయితే మంచిగా నంబర్ మొరిగింది. తినేసి కొద్దిగా వాకింగ్ కూడా చేసుకుందాం. డ్యూటీ వస్తుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్, గంట అయితే. పార్టీ నడుస్తుంది మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ. తినేసి మనం కూడా రెడీ ఉందాం. వీడియోని ఇక్కడనే చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరూ సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.